హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ కళా వరల్డ్. పావు కిలో గోధుమ పిండిలో 50 గ్రామ్స్ వేడి చేసిన నెయ్యిని వేసి కలుపుకోవాలి. కలిపేసుకున్నాక 2 స్పూన్ల షుగర్ వాటర్ని అందులో వేసి కలుపుకోవాలి. గోధుమ పిండితో చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని మైదా పిండితోటి కూడా చేసుకోవచ్చు. గోధుమ పిండి హెల్దీ కాబట్టి గోధుమ పిండితో చేస్తున్నాము. గోధుమ పిండికి మైదా పిండికి కొంచెం తేడా ఉంటుంది. మైదా పిండి చాలా టేస్టీగా అనిపిస్తుంది, కానీ నేను గోధుమ పిండితోనే చేస్తున్నాను. షుగర్ వాటర్ కలుపుకొని కరిగినాక పిండిలో వేసి కలిపేసుకున్నాను. అలా నెయ్యి వేసి కలిపినాక పొడి పొడిగా ఉంటుంది గోధుమ పిండి. దాంట్లో ఈ షుగర్ వాటర్ వేసేసి కలిపేసుకోవాలి. షుగర్ వాటర్ వేసి కలిపిన తర్వాత పిండి ముద్ద మీద మూత పెట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత కళాయిలో జీడిపప్పు, బాదం పప్పు, యాలకులు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. పొడి చేసుకోవాలి అంటే కొంచెం కరకరలాడుతున్నట్టుగా ఉండాలి అవి. అందుకనే కొద్దిగా సేపు వేయించుకొని పక్కకు పెట్టుకుందాము. చల్లారిన వీటిని మిక్సీలో వేసి కొద్దిగా షుగర్ కూడా వేసుకొని పొడి చేసుకుందాము. 100 గ్రామ్స్ షుగర్ మిక్సీ పట్టుకుందాం. మెత్తగా పట్టుకోవాలి. రెడీ అయిపోయింది. మెత్తటి పొడి తయారైపోయింది. కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని చపాతీలా ఒత్తుకోవాలి. చపాతీలాగా తాల్చుకున్నాక కొద్దిగా నెయ్యి రాసుకొని దాని మీద పౌడరు చల్లుకోవాలి. దాన్ని పౌడర్ చల్లుకుంటూ మడతలు పెట్టుకొని చపాతీ కర్రతో తాల్చుకొని 6 ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మిగతా పిండి కూడా చక్కచక్క తాల్చుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనము కట్ చేసిన ముక్కలను ఒక ప్లేట్లో పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించుకొని కళాయిలో ఆయిల్ వేసుకోవాలి. లైట్గా ఆయిల్ వేడి ఎక్కగానే కట్ చేసి ఉంచుకున్న బాదం, జీడిపప్పు, షుగరు, గోధుమ పిండి అన్నిటితో రెడీ చేసి పెట్టుకున్న ముక్కలను బాణలిలో వేసి వేయించుకోవాలి. వేగుతున్నాయి చూడండి. గోల్డ్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి అవి ఎంత బాగా వచ్చాయో. పొరలు పొరలుగా చాలా బాగుంటుంది.
ఇది కొత్త రకంగా ట్రై చేశాము. పొరలు పొరలుగా చాలా చక్కగా వచ్చాయి. ప్లీజ్ అండి నా ఛానల్కు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. రెడీ అయిపోయినవండి. గోల్డ్ కలర్లో వచ్చాయి. హాయ్ ఫ్రెండ్స్, ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పండి.